మధు ఏంటి రావట్లే ఆఫీస్కి? మీడియా అంత రెడీ అన్న? రెడీ? ఈ అన్న రెడీ లేడు. రెడీయా? ఓకే. మీడియా మిత్రులకు అదేవిధంగా 50 మంది తెలంగాణ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా భారత రాష్ట్ర సమితి తరపు నుండి నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వరుసగా రెండోసారి గౌరవనీయులు తెలంగాణ భారత రాష్ట్ర సమితి అధ్యక్షులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ వారికి ఈ వినతి పత్రాన్ని రెండవసారి ఈ వినతి పత్రాన్ని మళ్ళా ఈరోజు సబ్మిట్ చేయటమైంది. ప్రధానమైనటువంటి ఒక ఉద్దేశం దీంట్లో ఏంటి అంటే, ప్రజాస్వామ్య పునాదులను విధ్వంసం చేసేటువంటిది, రాజ్యాంగ స్ఫూర్తిని సర్వనాశనం చేసేటువంటిది, పవిత్రమైనటువంటి ఒక ఎన్నికల ప్రక్రియను పూర్తిగా భ్రష్టు పట్టించేటువంటి ఒక ప్రక్రియ డూప్లికేట్ ఓటర్లు, బోగస్ ఓటర్లు. ఈ బోగస్ ఓటర్ల వల్ల, ఈ డూప్లికేట్ ఓటర్ల వల్ల ఏ పవిత్రమైనటువంటి ఒక ప్రజాస్వామ్య ప్రక్రియ అయిన ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా సర్వనాశనం చేస్తూ ఉన్నారో, భ్రష్టు చేస్తూ ఉన్నారో, దాన్ని సరిదిద్దడం కోసమే మేము ముందుకు వచ్చినామని చెప్పని కేంద్ర ఎన్నికల సంఘం పలుమార్లు చెప్తూ ఎస్ఐఆర్ అనే ప్రక్రియను ఈరోజు మన ముందుకు తీసుకొచ్చింది. కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ, లేకపోతే వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలందరూ కూడా పెద్ద